జరిగాయి. సో ఇది పైథాన్ సిరీస్ కాదనమాట. సో ఓన్లీ మనం సిరీసే చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ మీకు కూడా ప్రోగ్రామ్స్ రాసేది రావాలి కదా. సో అందుకే ఒక చిన్న ప్రోగ్రామ్ అనమాట. చాలా బేసిక్ అంటే బేసిక్ ప్రోగ్రామ్. సో మీరు స్టార్టింగ్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్ మీ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు సో ఈ ప్రోగ్రామ్ అనేది కామన్గా అయితే మీకైతే అడుగుతూ ఉంటారు. సో స్వాప్ ద 2 నెంబర్స్ అని. సో వీడు అయితే అదనమాట. సో 2 నెంబర్స్ అనేది ఇస్తాడు. సో వాల్యూస్ అనేది ఇస్తాడు. సో ఏ ఈక్వల్ టు సంథింగ్, బి ఈక్వల్ టు సంథింగ్ అని. సో మీరైతే చేంజ్ చేయాలి. ఏలో ఉండేది బీలోకి మార్చాలి, బీలో ఉండేది ఏలోకి మార్చాలి. సో ఆ క్వశ్చన్ ఏంటో క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం క్వశ్చన్ అయితే నీట్గా అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. ఫస్ట్ ఎందుకంటే మనకి క్వశ్చన్ ఏంటో తెలియాలి ఫస్ట్. సో రైట్ ఎ ప్రోగ్రామ్ టు స్వాప్ ద 2 నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, యూజర్ అనేవాడు ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 2 అనేది మన దగ్గర ఉన్నాయి. సో ఏ ఈక్వల్ టు ఇంత ఉంది, బి ఈక్వల్ టు 2 అని ఇంత ఉంది అని మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే, సో ఏ ఈక్వల్ టు 2గా మార్చాలి, బి ఈక్వల్ టు 4గా మార్చాలి. ఇప్పుడు ఏలో ఉండే వాల్యూ బీలో పెట్టాలి. సింపుల్గా చెప్పాలంటే బీలో ఉండే వాల్యూ ఏలో పెట్టాలి, అంటే ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. సో ఎలా వీడియో పాస్ చేసి మీరైతే ట్రై చేయండి ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్స్ అయితే చాలా విధంగా రాయొచ్చు పైథాన్లో. సో సింపుల్ అంటే సింపుల్. సో పైథాన్లో ఐ థింక్ ఒక లైన్ ఉందన్నమాట. సో ఆ ఒక్క లైన్తో మనం అయితే రాసేయచ్చు. సో మీరైతే ట్రై చేయండి, తప్పైనా పర్వాలేదు. సో తర్వాత అయితే ఈ వీడియో చూడండి మీరు ట్రై చేశాక. సో చాలామంది సింపుల్గా ఏం చెప్పేస్తారంటే, సో ఏ ఈక్వల్ టు బి, సో ఏలో ఉండే వాల్యూ బీలోకి వచ్చేసింది, అంటే బీలో వాల్యూ ఏలోకి వచ్చేస్తుంది. సో సింపుల్ అంటారు. సో ఇప్పుడు నేను అదే వాల్యూ ఏ కామా బి, సో ఫస్ట్ వచ్చేది ఏ వాల్యూ, సెకండ్ వచ్చేది బి వాల్యూ. అవుట్పుట్ అయితే మీరు చూసుకోవచ్చు. సో వాట్ హ్యాపెండ్, సో అన్నమాట ఇంకా డిక్లేర్ చేయలేదు. సో ఏ ఈక్వల్ టు ఇంత, బి ఈక్వల్ టు ఇంత అని. సో ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఏమి ఇచ్చాడు 4 అండ్ బి ఈక్వల్ టు 2 ఇచ్చాడంట. ఓకే, మనకు అవుట్పుట్ ఏం రావాలా, ఏ ఈక్వల్ టు 2 రావాలా, బి ఈక్వల్ టు 4 రావాలా. లెట్స్ చెక్ ఇట్. సో ఏను 2నే వచ్చింది, బీను 2నే వచ్చింది. ఎందుకు అవుట్పుట్ ఎందుకు అలా వచ్చింది? సో మనం రాసింది ఒకవేళ మనం సరిగ్గా చూసుకుంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏ ఈక్వల్ టు 4 ఉంది, బి ఈక్వల్ టు 2 ఉంది. ఓకే, ఇలా ఉంది. బట్ మనం ఏం చేసాం, ఏ ఈక్వల్ టు బి అన్నాం, అంటే ఏలో బి వాల్యూ పెట్టు అన్నాం, బాగానే ఉంది. సో అంటే ఏ ఈక్వల్ టు 2 అవుతుంది అక్కడ. ఓకే, బాగా గుర్తుపెట్టు, ఏ ఈక్వల్ టు 2 అవుతుంది. సో బి ఈక్వల్ టు ఏ అన్నాం. ఇప్పుడు బీలో ఏం చేస్తున్నామంటే ఏ వాల్యూ పెట్టు అంటాం. సో ఏ వాల్యూ ఏముంది ఇనీషియల్గా, ఇప్పుడు ప్రజెంట్లో 2 ఉంది. సో బి ఈక్వల్ టు 2. సో అవుట్పుట్ ఏమొచ్చింది, 2 వచ్చింది, అంతే కదా. ఏ ఈక్వల్ టు 2 ఉంది, బి ఈక్వల్ టు 2 ఉంది, అదే నీకు అవుట్పుట్లో చూపించింది. సో మనం చేసిందే చూపించింది. బట్ ఇక్కడ స్వాప్ అనేది కాదు, ఇక్కడ స్వాప్ కాలేదు. 2 నెంబర్స్ సేమ్ వచ్చాయి, మనకు అలా రాకూడదు. సో 2 మారిపోవాలి. సో ఎనీ ఐడియా? సో దీన్ని అయితే మనం చాలా విధాలుగా చేయొచ్చు అనమాట. సో సపోజ్ ఫస్ట్ అయితే ఈజీ అనమాట చాలా. సో టపుల్ యూస్ చేసి చేయొచ్చు. సో డేటా టైప్స్లో టపుల్ గురించి మాట్లాడాం మనము. సో టపుల్ యూస్ చేసి అయితే చేయొచ్చు. ఫస్ట్ టపుల్ అన్ప్యాకింగ్. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు మనం టపుల్ సింపుల్గా పారాంథసిస్ లేకుండా కూడా క్రియేట్ చేయొచ్చు అన్నమైతే డేటా టైప్స్లో అయితే మనం మాట్లాడుకున్నాం. సో హౌ ఎనీ సో ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చాం. సో దీన్ని నేను ప్రింట్ చేశాను అనుకోండి. సో టైప్ ఆఫ్ ఏ, అది ఇంటీజర్ అంట. సో మనకి ఇలా చేస్తే టపుల్ అని మనం మాట్లాడుకుందాం. సో అది ఎలా, సో ఇప్పుడు నేను ఒకవేళ ప్రింట్ చేశాను అనుకో, సో అది ఇంటే. ఇప్పుడు నేను 2 పక్కన నేను ఒక కామా పెడుతున్నా. సో ఇప్పుడు ఇది టపుల్గా మారిపోయింది. దిస్ ఈజ్ టపుల్ నౌ. వచ్చింది కదా క్లాస్ టపుల్. అంటే దీనికి ఒక నెంబర్ పక్కన కామా చూసిందంటే అది టపుల్ అనమాట. సో ఈ కామా ఉపయోగించి మనమైతే వేరియబుల్ అయితే చేంజ్ చేస్తాం. సో హౌ, సింపుల్. ఓకే, ఒక చిన్న లైన్లో చేసేయచ్చు అనమాట. సో ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, బి ఈక్వల్ టు ఏ. సో దీన్ని సేమ్ ఏ ఈక్వల్ టు బి పెట్టేస్తాం. సో ఇది ఫస్ట్. సో ఈ పక్కనే బి అని పెట్టేసి, సో ఈ పక్కనే ఏ అని పెట్టేస్తాం. సింపుల్. ఇది టపుల్ అన్ప్యాకింగ్ యూస్ చేసి చేస్తాం. సో టపుల్ అన్ప్యాకింగ్ అంటే మనం మాట్లాడుకున్నాం ఏంటో. సో టపుల్ అన్ప్యాకింగ్ అంటే పారాంథసిస్ లేకుండా మనమైతే ఇలా కామాస్తో మనం చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా డైరెక్ట్గా నీకు అది ఇనీషియల్ అయ్యే కంటే ముందే సో ఏలో బి వాల్యూ ఏముంది, బి వాల్యూ. సో మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఇవ్వలేదు. సో ఏ ఈక్వల్ టు ఇద్దాం. సో ఏ ఈక్వల్ టు ఇనీషియల్గా 4 ఇద్దాం. సో బి ఈక్వల్ టు 2 ఇద్దాం. సో మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, ఇప్పుడు
2 4 వస్తుంది. సో ప్రింట్ ఏబి, సో మధ్యలో కామా పెడదాం. సో లెట్స్ చెక్ ఇట్ డౌన్. ఇప్పుడైతే మనకైతే స్వాప్ అయిపోయాయి. సో 2 4 వచ్చింది అవుట్పుట్. ఏ ఈక్వల్ టు 4 ఇచ్చాం. ఇక్కడ అయితే రాస్తాం. సో ఇంకా స్ట్రింగ్స్ కాన్సెప్ట్ రాలేదు, అప్పుడు వచ్చినప్పుడు మనమైతే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 4 ఇచ్చాం, బి ఈక్వల్ టు 2 ఇచ్చాం. సో అవుట్పుట్లో మనకి ఏమొచ్చింది, ఏ ఈక్వల్ టు 2 వచ్చింది, బి ఈక్వల్ టు 4 వచ్చింది. సో అంటే స్వాప్ అయిపోయాయి కదా, చేంజ్ అయిపోయాయి. సో దిస్ ఈజ్ టపుల్ అన్ప్యాకింగ్. సో టపుల్ అన్ప్యాకింగ్ గురించి మీరైతే చూసుకోవచ్చు. మనం టపుల్ గురించి ఏం మాట్లాడుకున్నామంటే, అందరూ ఏమనుకుంటారంటే పారాంథసిస్ ఉంటేనే టపుల్, అది టపుల్ అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ పారాంథసిస్ ఉన్నా కూడా ఉన్నా లేకున్నా దాంట్లో అది టపుల్కి సంబంధించింది కాదు. సో టపుల్కి మెయిన్ కామా కనపడాలన్నమాట ఇక్కడ. సో మీరు చెక్ చేశారనుకోండి, ఇంత ముందర కూడా టపుల్ అని ఇచ్చింది. సో దిస్ ఈజ్ టపుల్ అన్ప్యాకింగ్. ఇలా పైథాన్లో అయితే మీరైతే ఉంది, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇలా అలో లేదు. సో మీకైతే డైరెక్ట్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఏ కమా బి ఈక్వల్ టు బి కమా ఏ అని ఇచ్చారనుకోండి, మీకు డైరెక్ట్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇదొక మెథడ్. ఓకే, మీకు అర్థమైనగా సింపుల్గా ఏం చేస్తున్నాం ఇక్కడ, ఏలో బి వాల్యూ పెడతాం, బీలో ఏ వాల్యూ పెడతాం. సో టపుల్ యూజ్ చేసి, దట్స్ ఇట్. సో ఇది ఒక వాల్యూ. సో ఇంకా మన దగ్గర చాలా మెథడ్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేషన్స్. సో మనకి మ్యాథ్స్కి సంబంధించి ప్లస్లు మైనస్లు ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట ఇది. సో నేను ఏ ఈక్వల్ టు పైన అయితే కామెంట్ చేస్తాం దీన్ని. ఓకే, కామెంట్ చేసాం. ఇక్కడ వాల్యూస్ ఏమైనా మారుద్దాం. సో అవుట్పుట్ కూడా క్లియర్ చేసాం. సో ఏ ఈక్వల్ టు 10 ఇస్తున్నా, బి ఈక్వల్ టు 20 ఇస్తున్నా. నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఫస్ట్ 20 ప్రింట్ అవ్వాలి, తర్వాత 10 ప్రింట్ అవ్వాలి. సో ఇనీషియల్గా నాకైతే ఏ ఈక్వల్ టు బి, 10 20 ప్రింట్ అవుతుంది. ఓకే, సో నాకు ఏం ప్రింట్ అవ్వాలి, 20 10 ప్రింట్ అవ్వాలి. సో నేను ఏం చేయాలి, ఎనీ ఐడియా, ఎవరన్నా ట్రై చేస్తున్నారా? సో వీడియో పాస్ చేసి అయితే మీరు అవి ఉపయోగించండి. సో నేను క్లియర్ కట్గా అయితే చెప్పాను, మ్యాథ్ ఆపరేషన్స్ ఉపయోగించే చేస్తాం. సో ఈ ప్లస్లు మైనస్లు అవేనమాట. సో ఆపరేటర్కి సంబంధించి కూడా ఆపరేటర్స్ అనే టాపిక్ ఒకటి ఉందన్నమాట. సో ఆపరేటర్స్ కూడా నేనైతే వీడియోస్ వస్తాయి నెక్స్ట్. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియో అయితే ఐ థింక్ పార్ట్ 5 అనుకుంటా. సో పార్ట్ 5లో ఇన్పుట్ అవుట్పుట్ గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మీకు క్లూ కూడా ఇస్తాను. సో ఆల్రెడీ చాలామందికి తెలిసి ఇది ఫేమస్. సో ప్లస్ మైనస్ ఉపయోగించి చేస్తాం అన్నమాట ఇది. సో ప్లస్ అండ్ మైనస్. సో సింపుల్గా ఏం లేదు. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, బి ఈక్వల్ టు ఏ మైనస్ బి, తర్వాత కూడా ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఓకే, సో మీరైతే నేనైతే కమెంట్లో రాసి చూపిస్తాను పక్కన. సో ఇనీషియల్గా ఏముంది పైన, నేనైతే ఒకటి పైకి పంపిద్దాం. సో దీన్ని క్లియర్ చేద్దాం. సో కొంచెం జూమ్ అవుట్ చేద్దాం మొత్తం కనిపించేకి. సో కనిపిస్తుంది కదా. సో దీన్ని అయితే కొంచెం కిందికి వేద్దాం. సో ఇప్పుడు మనం కమెంట్స్లో రాసి మనమైతే అసలు ఈ ప్రోగ్రాంలో ఏముంది అని అయితే అర్థం చేసుకుందాం ఫస్ట్. సో ఏ ఈక్వల్ టు 20 ఉంది ఇనీషియల్గా. సో ఇనీషియల్గా ఏముంది, ఏ ఈక్వల్ టు 10 ఉంది, తర్వాత బి ఈక్వల్ టు 20 ఉంది. సో అర్థమైందా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తున్నా. సో ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్లో ఏముంది, 10 ఉంది. సో 10 ప్లస్ బి ప్లస్లో 20 ఉంది. సో నాకు ఏ వాల్యూ ఎంత వచ్చేస్తుంది, 30 వస్తుంది. దీన్ని అలాగే పెట్టుకోండి. ఓకే, మళ్ళా ఇప్పుడు ఏం చేస్తామంటే, సో తర్వాత ఏం చేస్తున్నాం, బి ఈక్వల్ టు ఏ మైనస్ బి చేస్తున్నాం. సో ఏలో ఎంత ఉంది, 30 ఉంది ఇప్పుడు ఇనీషియల్గా. సో 30 మైనస్ బిలో ఎంత ఉంది, 20 ఉంది. సో 30 మైనస్ 20 10 వచ్చిందా. బి వాల్యూ అయితే మనకైతే స్వాప్ అయిపోయింది, ఇంకా ఏ వాల్యూ ఉంది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎలాగంటే, ఏ ఈక్వల్ టు ఏలో ఎంత ఉంది, ఏ వాల్యూ 30 ఉంది. సో 30 మైనస్ బి వాల్యూ ఎంత ఉంది, 10 ఈక్వల్ టు 30 మైనస్ 10 అంటే 20. సో మనకు స్వాప్ అయిపోయిందా. ఇనీషియల్గా ఏ ఈక్వల్ టు 10 ఉంది, తర్వాత 20 ఉంది, బి ఈక్వల్ టు. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఏ ప్లస్ బి చేస్తున్నాం ఫస్ట్. దాన్ని ఏలో స్టోర్ చేసుకుంటున్నాం, వచ్చింది వాల్యూ అనేది ఏలో స్టోర్ చేసుకుంటున్నాం. బిలో 10 ప్లస్ 20 చేసాం, అంటే బి వాల్యూ ఏం చేస్తున్నాం, ఏ మైనస్ బి చేస్తున్నాం. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఏలో ఏ ప్లస్ బి చేస్తున్నాం ఇనీషియల్గా ఉండే వాల్యూస్తో. సో ఆ వాల్యూ అనేది ఏలో స్టోర్ చేస్తున్నాం. తర్వాత బిలో ఏం చేస్తున్నాం, ఏ మైనస్ బి. ఏలో
అప్డేట్ అయి ఉంటుంది అనమాట వాల్యూ. ఏ ప్లస్ బి అనే వాల్యూ ఏలో అప్డేట్ అయి ఉంటుంది. సో దాంట్లోంచి బి వాల్యూ తీసేస్తాం, అప్పుడు ఏలో ఉండే వాల్యూ బీకి వస్తుంది అనమాట. సో ఇది లాజిక్ అనమాట. అంటే లాజిక్ అంటే ఇది లాజిక్ కాదు, ఇది మ్యాథ్స్ మ్యాజిక్ అనమాట. అంటే మ్యాథ్స్ మ్యాజిక్ కాదు, ఇది ఒక ట్రిక్ లాంటిది, ఒక షార్ట్ కట్ లాంటిది. సో ఇది మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కనిపెట్టారనమాట. సో దీన్ని మనం తెలుసుకుంటున్నాం, ఓహో ఈ మెథడ్ కూడా ఉందా స్వాప్ చేయడానికి అని. ఓకే, ఇప్పుడు నేను అవుట్పుట్ అయితే ప్రింట్ చేశాను అనుకోండి, ఏ కమా బి. సో నాకు అవుట్పుట్ ఏం రావాలి? సో 2010 రావాలి. మెసేజ్ ఇస్తున్నా, వచ్చిందా? ఫస్ట్ అనేది నేను ప్రింట్ చేశాను. ఫస్ట్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అని ఇచ్చేసి ఫస్ట్ ప్రింట్ చేశాను. ఫస్ట్ ఏమొచ్చింది? 10, 20 అని వచ్చింది. సో తర్వాత ఈ ఆపరేషన్స్ అన్ని జరిగాక, ఇది 1 minute. సో ఈ ఆపరేషన్స్ అన్ని జరిగాక ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, బి ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఆ ఆపరేషన్స్ జరిగాక నేను ప్రింట్ చేస్తున్నా. ఏమొచ్చింది? 2010 వచ్చింది. సో స్వాప్ అయినట్లే కదా, దట్స్ ఇట్. సో ఇలా అనమాట. ఇవి 2 మెథడ్స్. సో ఇది సెకండ్ అనమాట. సో ఇంకొక మెథడ్ ఉంది. సో ఇంకొక మెథడ్ ఏంటంటే, లాజిక్గా ఆలోచించండి. నాకు ఐ థింక్ మా మేడం చెప్పింది అనుకుంటా. సో ఇప్పుడు ఒక గ్లాస్లో ఫిల్టర్ వాటర్ ఉంది, ఇంకొక గ్లాస్లో ట్యాప్ వాటర్ ఉంది. సో దాని రెండింటిని ట్యాప్ వాటర్ ఉండే గ్లాసులోకి ఫిల్టర్ వాటర్ తేవాలి, ఫిల్టర్ వాటర్ ఉండే గ్లాసులోకి ట్యాప్ వాటర్ తేవాలి. సో మీరు ఏం చేస్తారు? సో ఇక్కడ నేనైతే రాసి చూపిస్తాను. సో దీన్ని కమెంట్ అవుట్ చేసేద్దాం దీనిపైన. సో మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు మళ్ళీ అవుట్పుట్ అంతా ప్రింట్ అవుతుంది. సో ఓకే, ఇప్పుడు సింపుల్. సో ఫిల్టర్ ఉంది, సో ఫిల్టర్ గ్లాస్, సో ఫిల్టర్ గ్లాస్లో వాటర్ ఉంది. సో నెక్స్ట్ ఫిల్టర్ గ్లాస్, ఓకే, ఒక గ్లాస్లో ఫిల్టర్ వాటర్ ఉంది. సో ఇంకొక గ్లాస్లో ఏముందంటే, సో ఇంకొక గ్లాస్లో ట్యాప్ వాటర్ ఉంది. సో ఇవి రెండింటిని ఫిల్టర్ వాటర్లో ఉండేదాన్ని ట్యాప్ వాటర్లో పోయాలి, ట్యాప్ వాటర్ ఉండేదాన్ని ఫిల్టర్ వాటర్లో పోయాలి. సో మీరు ఏం చేస్తారు? సింపుల్ లాజిక్. సో దీనికి రూల్స్ లేవు, ఏం లేవు. సో మీరు ఏం చేస్తారు? లాజికల్గా థింక్ చేయండి. సో రెండింటిని కలపకూడదు, సో రెండింటిని డివైడ్ చేయాలి. సో ఆ గ్లాసులకి ఈ వాటర్ పోవాలి, ఈ గ్లాసులకి ఆ వాటర్ పోవాలి. సో సింపుల్. ఏం చేస్తారు? ఇంకో గ్లాస్ తీసుకుంటారు, అంతే కదా, ఇంకో గ్లాస్ తీసుకుంటారు. ఇంకో గ్లాస్ తీసుకొని ఫిల్టర్ వాటర్ అనేది ఒక వేరే కొత్త గ్లాస్ తీసుకొని ఫిల్టర్ వాటర్ అనేది చూపిస్తాం మీకు. సో ఇంకో గ్లాస్ తీసుకుంటారు, సో ఒక గ్లాస్ తీసుకొని సో ఫిల్టర్ వాటర్ అనేది ఈ గ్లాస్లోకి పోసేస్తారు. సో నెక్స్ట్ ఈ గ్లాస్ ఖాళీ అవుతుంది కదా, ఏది ప్రీవియస్గా ఉండే ఫిల్టర్ వాటర్ అనేది ఖాళీ అవుతుంది కదా. సో ఆ గ్లాస్లో ట్యాప్ వాటర్ పోసేస్తారు, అంతే, ఎక్స్చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక వాటర్ అనేది ఒక సపరేట్ గ్లాస్ తీసుకొని మనం దాంట్లో స్టోర్ చేస్తున్నాం అనమాట. సో దట్స్ ఇట్. అదే లాజిక్ ఇక్కడ. సో టెంప్ అనే వేరియబుల్ తీసుకొని మనం అయితే వాడతాం. సో దాన్ని టెంప్ అనే అనకూడదు. సో అందరికీ దాన్ని ఏమంటారు, అదొక మైండ్లో కూర్చొనేసింది. సో నాకు కూడా అలాగే కూర్చొనేసింది, నేను కూడా అందుకే టెంప్ వేరియబుల్ యూస్ చేశాను, అయితే థాట్ అనేది రాశాను. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 100, సో బి ఈక్వల్ టు 200. సో ఇలా తీసుకున్నా. సో దీన్ని నేను చేంజ్ చేయాలి. సో హౌ. సో ఫస్ట్ నేను సపరేట్ గ్లాస్ తీసుకోమన్నారు. సో నేను ఏం చేస్తాను, టెంప్ అనే వేరియబుల్ తీసుకొని ఫస్ట్ దాన్ని ఏలో పెడుతున్నాను అనమాట, ఏలో స్టోర్ చేసేదాన్ని. సో ఇప్పుడు టెంప్లోనే 100 ఉంది, ఏలోనూ 100 ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, సో ఏ ఈక్వల్ టు బి చేస్తాను. సో మీకు లాజిక్ చెప్తా వెళ్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఇనీషియల్గా ఏం చేశా, సో టెంప్లో అనేది 100 పెట్టా, ఓకే. సో టెంప్లో 100 పెట్టా. సో తర్వాత ఏ ఈక్వల్ టు బి పెట్టా. సో ఏ ఈక్వల్ టు బిలో ఎంత ఉంది, 200 ఉంది, ఓకే, 200 ఉంది. సో ఇప్పుడు తర్వాత ఏం చేస్తానంటే బి ఈక్వల్ టు బిలో ఏం వాల్యూ పెట్టాలి. సో బి ఈక్వల్ టు ఏ పెట్టాను అనుకోండి. సో ఇనీషియల్గా ఏలో ఏముంది, ఇప్పుడు 200 ఉంది. సో ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ పెట్టానంటే 200 వస్తుంది. సో మనకు అది కాదు కావాల్సింది, మనకి ఎక్స్చేంజ్ కావాలి. సో ఎక్స్చేంజ్ కావాలంటే మనం ఇక్కడ టెంప్లో స్టోర్ చేసాం 100 అనేది. సో బి ఈక్వల్ టు టెంప్ రాస్తాం, సింపుల్. ఇప్పుడు నేను బి ప్రింట్ ఏ కమా బి వచ్చింది అనుకోండి. సో ఇనీషియల్గా ఇక్కడ ప్రింట్ చేస్తాం. సో స్వాప్ చేయకుండా ముందు, స్వాప్ చేసిన తర్వాత. సో స్వాప్ చేయకముందు ఏమొస్తుంది, 100, 200 వస్తుంది. స్వాప్ చేసిన తర్వాత 200, 100 వస్తుంది. సో దీని అయితే పైకి వీక్తాం.
సో ఫస్ట్ పైన అనేది మనం ప్రింట్ చేసినట్టున్నాం. జస్ట్ మినిట్, నేను కమెంట్ అవుట్ చేసి తర్వాత ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. సో ఓకే, అవుట్పుట్ అయితే క్లియర్ చేస్తున్నా. సో దీన్ని కొంచెం కింది బిగుదాం. సో ఇది సరిపోతుంది. సో ఫస్ట్ నేనైతే ప్రింట్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం ఇది స్వాప్ చేయక ముందు ప్రింట్ ఏబి అంటే 100 200 అనేది ప్రింట్ అవుతుంది. సో 100 200 అనేది ప్రింట్ అయింది. సో తర్వాత ఈ ఆపరేషన్స్ అన్ని జరిగాక ప్రింట్ ఏబి అని ఇస్తున్నా. సో ఏమొచ్చింది అవుట్పుట్ 200 100 వచ్చింది. అంటే ఎక్స్చేంజ్ అయ్యాయి కదా, ఏలో బీలోకి పోయింది, బీలో వాల్యూ ఏలోకి పోయింది. సో దట్స్ ఇట్. సో ఇదనమాట స్వాప్. సో ఇంకొక మెథడ్ అయితే ఉంది, ఎక్స్ఆర్ మెథడ్ అని. సో అది కూడా చాలా సింపులే, బట్ దానికి లాజిక్ అంటూ ఏం లేదు. అది ఉంది అని మనం తెలుసుకోవాలి. దీనికన్నా ఇలాగని మనకి అర్థమవుతుంది, బట్ దానికి ఏం లేదు. సో అది మీరు చేయాలనుకుంటే మీకైతే ఈ బైనరీ గురించి తెలిసాలి, ఈ బైనరీ లాంగ్వేజ్ గురించి. సో 0s and 1 గురించి. సో దాంట్లో మళ్ళీ గేట్స్ ఉంటాయి. సో ఎక్స్ఆర్ గేట్ ఉపయోగించి చేస్తాం అనమాట. సో దాన్ని అయితే ఎక్స్ఆర్ ఉపయోగించి చేస్తాం. సో ఇదైతే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో దీన్ని అయితే నేనైతే చెప్పాలనుకోవట్లేదు, బట్ ఇది ఉంది అని చెప్తున్నా. సో ఆ లాజిక్ ఏంటో మీరు తెలుసుకుంటారా వద్దులే, మళ్ళీ అది చెప్పి కూడా నేనైతే చెప్పుకున్నట్లుంటుంది. సో దీని గురించి అయితే మీరైతే సెర్చ్ చేయండి. సో చాలా సింపుల్, ఇది అసలు ఇదేం కాదు. బట్ దీన్ని మీరు నేర్చుకోవాలంటే మీరు త్వరగా అయితే నేర్చుకోలేరు అనమాట దీన్ని. సో చాలా సింపులే, కష్టమైతే ఏం కాదు. బట్ ఆ లాజిక్ గేట్స్ గురించి మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఆ లాజిక్ గేట్స్ గురించి తెలుసుకొని దాంట్లో ఎక్స్ఆర్ గేట్ ఉంటుంది అనమాట. సో ఆ ఎక్స్ఆర్ గేట్ గురించి తెలుసుకొని దీన్ని అయితే ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఏం లేదు. సో దీనికి ఎక్స్ఆర్ గేట్కి సింబల్ వచ్చేసి నేనైతే చెప్తున్నా మీకు. సో ఈ సింబల్ ఉపయోగించి మీరైతే చేస్తారు. ఓకే, సో దీని గురించి అయితే మీరైతే తెలుసుకోండి. ఓకే, ఎక్స్ఆర్ గేట్ గురించి తెలుసుకొని దీని అయితే మీరు వర్కౌట్ చేయండి. సో నేనైతే మొత్తం చెప్పేసా, ఏంటి లేదు, ఎక్స్ఆర్ గేట్ ఉపయోగించేస్తారు, ఆ సింబల్ కూడా మీకు చెప్పేసి. సో మీకు చాలా వీడియోస్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మీరైతే ట్రై చేయండి. ఫస్ట్ అసలు డైరెక్ట్ ఆ కోడ్ గురించి చూడొద్దండి. సో స్వాప్ 2 వేరియబుల్స్ యూజింగ్ ఎక్స్ఆర్ గేట్ అనేది డైరెక్ట్ చూడకండి, బట్ ఎక్స్ఆర్ గేట్ అంటే ఏంటో తెలుసుకోండి. ఓకే, సో చూశారు కదా, ఇదనమాట మన వీడియో. సో దాన్ని మీరైతే ఎక్స్ఆర్ గేట్ ఉపయోగించి మనమైతే స్వాప్ వేరియబుల్ నేనైతే చూపించాను. సో ఆ ఎక్స్ఆర్ గేట్ ఉపయోగించి మీరైతే ట్రై చేయండి. సో అది బేసిక్గా మీరు గుర్తుంచుకోండి. అది మీరు ఒకవేళ ట్రై చేయాలన్నా, అది మీరు చేయాలన్నా మీకైతే బైనరీ లాంగ్వేజ్ గురించి తెలిసి ఉండాలి. నెక్స్ట్ గేట్స్, ఎక్స్ఆర్ గేట్ గురించి తెలిసి ఉండాలి. సో దాని గురించి తెలుసుకుని అయితే దాన్ని అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట, అసలు కష్టంగా లేదు, చాలా సింపుల్. బట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. దాన్ని అయితే మీరైతే ట్రై చేయండి. సో ఈ 3 మీకు అర్థమైంది కదా. సో ఫస్ట్ అనేది నార్మల్ అర్థమెటిక్ ఉపయోగించి, టపుల్ అన్ప్యాకింగ్ ఉపయోగించి, టెంప్ వేరియబుల్ ఉపయోగించి. సో దట్స్ ఇట్ అనమాట. సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకొక వీడియో అయితే కలుసుకుందాం. అందరికీ బాయ్.